వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీడిమెట్ల డిపో ముందు ధర్నా. హరీష్ రావు కార్మికుల పక్షాన ఉన్నామంటూ కుట్రలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ తో కుమ్మక్కై గ్రూప్ ఫైటింగ్ చేస్తున్నారు. జూబ్లీ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ కార్యక్రమంలో సినీ నటి లయా సందడి. ఈరోజు మూడవ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో మరి పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నటువంటి ఆర్టీసీ మరి కార్మిక సంఘాలందరినీ కూడా సాంఘీభావం తెలియడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కేసీఆర్ గారి పిలుపుతో అందరం కూడా బీఆర్ఎస్ నాయకులందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో అన్ని డిపోల్లో ఈరోజు వారికి సాంఘీభావం తెలియడానికి రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా జీడిమెట్ల డిపో దగ్గర ఈరోజు మన ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకి మరి సాంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీతో పాటు మరి ముందుకు వచ్చేసినటువంటి ఏఐటీయూసీ అదేవిధంగా సిఐటియు నాయకులు మరి కార్మిక సోదరులందరూ కూడా పేరు పేరుని నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో మరి ఏఐటీసీ రాష్ట్ర మరి నాయకులు కార్యదర్శి అయినటువంటి యూసుఫ్ గారు, అదేవిధంగా సిఐటియు రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ గారు, అదేవిధంగా జిల్లా సిపిఐ నాయకుల కార్యదర్శి ఉమామహేష్ గారు, అదేవిధంగా స్థానికంగా కార్పొరేటర్స్ ఉన్నటువంటి సురేష్ గారు, సత్యనారాయణ గారు, జగన్. ఆర్టీసీలో జరుగుతున్నటువంటి 2-3 రోజుల నుంచి అవన్నీ మీకు తెలుసు. సమ్మె కార్మికులకు మద్దతుగా మా ఐఎన్టీసీ ఎస్డబ్ల్యూసీ కలిసి కార్మికులకు కూడా మద్దతు తెలియపరచడం జరిగింది. మా కార్మిక సోదరులు కూడా అందరూ ఐకమత్యంగా ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేస్తా ఉన్నారు. పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టుగా మేము ప్రభుత్వంలో ఉన్నా గానీ అనుబంధంగా ఉన్నా గానీ ప్రభుత్వంలో వారి సమస్యల పరిష్కారానికి చాలా కృషి చేస్తూ పోరాటం కూడా చేస్తూనే ఉంటాం. మేము ఈ సమస్యకు పరిష్కారం దొరకాలని చెప్పి 2-3 రోజులుగా అంటే గత వారం నుంచి కూడా 7 అనుబంధ సంఘాలను తీసుకొని పోయి మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర మరియు ఎండీ గారిని పిలిపించి ఈ సమస్యల మీద చర్చలు చేయడం జరిగింది. ప్రధానంగా అన్ని యూనియన్లు కలిసి 32 సమస్యలు ప్రభుత్వ దృష్టి తీసుకుపోవడం జరిగింది. అందులో ప్రధానంగా 29 అంశాల మీద వాళ్లకు మాకేమి లేవు అని పరిష్కరించవలసినాయని చెప్పినారు. ఒకటి ఆర్టీసీల్లో గతంలో ఈ రోజు మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గాని గత ప్రభుత్వం గాని వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతారు. 55 రోజులు సమ్మె చేస్తే ఏం చేసిన ఆ రోజున మీరు విలీనం చేస్తాం ప్రభుత్వంలో ఆర్టీసీ అని చెప్పేసి గవర్నర్ దగ్గర పెట్టి అక్కడ బిల్లు అమలు కాదని చెప్పి పారిపోయారు. మీరు ఆ రోజు ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలని ఒక్కొక్కటిగా మీరంతా అప్పుల కుప్పలుగా చేసుకొని పోతే కూడా ఒక్కొక్కటిగా మా ప్రభుత్వం వచ్చి పరిష్కారం చేయడం జరిగింది గత 2 సంవత్సరాల నుంచి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేసిందని తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం 2 నెలల్లోపు కేసీఆర్ మీద విచారణ జరిపి చెర్లపల్లి జైల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టించి దాంట్లో కాళేశ్వరం పేరిట దోసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పినారు. తన మాటల్ని తెలంగాణ సమాజం విశ్వసిస్తుందో లేదో అని భయపడి సాక్షాత్తు వాళ్ళ నాయకుడు ప్రస్తుత లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని తీసుకొని మేడిగడ్డ దగ్గరికి వచ్చి తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే చంద్రశేఖరరావు అతని కుటుంబం చేసినటువంటి అవినీతి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి పైసలు కక్కిస్తామని తెలంగాణ సమాజానికి మెరుగైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి మాటిచ్చింది. అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. అధికారంలోకి రాగానే ఇది తన పరిధిలోకి రాదని, తాను విచారణ చేయడానికి శక్తి సరిపోదని
గ్రహించి వెంటనే సిబిఐకి ఉత్తరం రాయాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీనమేషాలు లెక్కించి ఢిల్లీ అధిష్టానం పెద్దల సూచనతోటి కాంగ్రెస్ హైకమాండ్కి చంద్రశేఖరరావుకి మధ్యలో ఉన్న సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకొని కేసుని తాత్సారం ఎట్లా చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ ఆలస్యం జరగాలంటే ఏం చేయాలని బాగా చర్చించి న్యాయ నిపుణుల సూచనల మేరకు చంద్రశేఖరరావు కుటుంబంతో ఉన్నటువంటి ఒప్పందం మేరకు ఒక రిటైర్డ్ జడ్జ్ పిసి ఘోష్ పేరిట ఒక కమిషన్ను వేసి 2 సంవత్సరాల పాటు కాలయాపన చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. నమస్కారం అండి. ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ జూబ్లీ హిల్స్ లో జూబ్లీ హిల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ వాళ్ళు అండ్ మన మేనేజింగ్ డైరెక్టర్ మేఘ్నా గారు ఇన్వైట్తో నేను ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ ఇక్కడ స్టూడెంట్స్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారు, కానీ యాక్చువల్లీ ఫ్యాషన్ కంటే ఒక స్టైల్ని ఒక ఎమోషన్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే డ్రెస్ అనేది జస్ట్ నాట్ బికాస్ మనం వేసుకునే అవుట్ఫిట్ ఒకటే కాదు, ఇట్ క్యారీస్ అన్ ఎమోషన్. అంటే ఒక్కొక్క ఈవెంట్కి తగ్గట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా డ్రెస్ అవుతాం. సో అన్ ఎమోషన్ క్యారీ అవుతుంది వెనకాల. సో ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ డ్రెస్. ఎందుకంటే మనము మాట్లాడే ముందే మన డ్రెస్ మాట్లాడుతున్నాం. సో అలాంటి డ్రెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి డ్రెస్ని డిజైన్ చేసే అవకాశం వాళ్ళకి వచ్చినందుకు దే ఆర్ రియలీ లక్కీ. దే ఆర్ లెర్నింగ్ హౌ టు డూ ఇట్ అండ్ ఆ క్రియేటివ్ ఫీల్డ్లో వాళ్ళు రాణించాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ఫ్యాషన్ లీడర్స్గా మన ఎమోషన్, మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కూడా వాడుకుని ఇంకా చాలా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ విల్ సీ వాట్ దే విల్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ నాది ఇప్పుడు నెక్స్ట్ వదల అని జగపతి బాబు గారితో వస్తుంది. ఐ థింక్ ప్రెస్ మీట్ విల్ బీ సూన్. సో అది వస్తుంది. ఇంకోటి శ్రీకాంత్ గారితో చేస్తున్నాను. దాట్ విల్ ఆల్సో, అది CGI వర్క్ జరుగుతుంది, కొంచెం టైం పడుతుంది, బట్ దాట్ విల్ ఆల్సో కమ్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.